హలో ఫ్రెండ్స్, నేను భాస్కర్. మొన్న మణిపూర్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పర్యటన చేశారు. అక్కడి నుంచి శాంతి ఉపదేశాలను బ్రహ్మాండంగా ఉపదేశించారు. అప్పుడే వాట్సాప్ యూనివర్సిటీలో చర్చ స్టార్ట్ అయింది. తన ప్రాణాలకు తెగించి మణిపూర్లో రోడ్డు ప్రయాణం చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారం చేస్తుంది. ఆ మాటకు వస్తే నరేంద్ర మోడీ గారు మణిపూర్లో ఎంత టైం ఉన్నారు? 180 నిమిషాలు. 180 నిమిషాలు మాత్రమే. మణిపూర్లో భరతమాతను బట్టలిడిపించి రోడ్ల మీద నడిపించినటువంటి ఘటన ఎంతకాలం అయింది? తలలను మొండాలను వేరు చేసి వేలాడగట్టినటువంటి హింస జరిగి ఎంతకాలం అయింది? 60,000 మంది నిరాశ్రయులైనటువంటి హింస ఎంతకాలం అయింది? వేలాది మంది మహిళలపైన జరిగినటువంటి లైంగిక దాడులు, 250 పైచిలకు జరిగినటువంటి హత్యలు, ఇవి జరిగి ఎంతకాలం అయింది? 2.5 సంవత్సరాలు కదా అయ్యింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు తిరిగిన దేశాల సంఖ్య ఎంత? 24 దేశాలు తిరిగారు. మణిపూర్లో జరిగినటువంటి హింస 2023 మే అనంతరం నరేంద్ర మోడీ గారు 23 మే నుంచి మొదలుపెట్టుకొని 25 సెప్టెంబర్ వరకు 24 దేశాలలో ఆయన పర్యటించారు. అంటే సగటున 2 నెలలకు ఒకసారి ఆయన విదేశాలు పర్యటన చేశారు. వాళ్ళే కాదు, ఈ దేశంలో డబ్బులు సంపాదించేటువంటి ఐపీఎల్ క్రీడాకారులతోటి, వ్యాపారస్తులతోటి, వాళ్ళతోటి పెళ్లిళ్లకు, పేరంటాలకు, ఇటువంటి వాటికి ఆయనకు పోవడానికి బ్రహ్మాండమైన టైం ఉంటుంది. కానీ మణిపూర్కి ఆయన వెళ్ళడానికి, ఆయన కాలటు వైపు పడడానికి 2.5 సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు వెళ్ళి మణిపూర్లో భాషను పెద్ద ఎత్తున భాషను ఇస్తున్నారు. ఆయన శాంతి గురించి ప్రవచిస్తున్నారు. అసలు మణిపూర్ హింస జరిగినప్పుడు, తలెత్తినప్పుడు మొత్తం నరేంద్ర మోడీ గారి యొక్క పరివారం, ఆయన అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళను సోషల్ మీడియాలో చేసిన ప్రచారం ఏం చేశారు? ఎవరికి మద్దతుగా నిలబడ్డారు? ఈరోజు భాషను వచ్చిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం విశ్వాసం కలుగుతుంది? కనుక ఈ దేశం యొక్క సమైక్యత, సమగ్రత నిలబడాలంటే ఈ దేశ ప్రజలందరికీ తాము భారతీయులమే అన్నటువంటి విశ్వాసం దేశ ప్రధానిగా ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఇన్ని రోజుల తర్వాత మణిపూర్కు పోవడం, మధ్యకాలంలో మణిపూరు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆయన అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ను కూడా ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, నరేంద్ర మోడీ గారికి రాజకీయం తప్ప దేశ ప్రజల ప్రాణాలు, మానాలు, ఈ దేశ ప్రజల యొక్క జీవితాలు అనేటువంటి ముఖ్యం కన్నా ఆయన రాజకీయమే ఆయనకు ముఖ్యమైనటువంటిది.